జీవితంలో శాశ్వతమైనది అనంటే అనగా స్థిరంగా మనతో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనను ఈ భూమి మీద సృజించి మనం పంపించాడు. ఆదామనే ఒక నరుడు ద్వారా ఈ భూమిలోకి ఆయన మనకు ఒక ఉనికి ఇచ్చి మనం పంపించాడు. ఈరోజు మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు, లేదంటే మన అక్క చెల్లెళ్ళు, భార్య బిడ్డలు, ఇలా అనేక బంధాలు మనం ఏర్పరచుకుంటాం. కానీ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మన నుండి వేరైపోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ యోగ పత్రికలో మాట ఉంటుంది, నేను దిగంబరునై వచ్చాను, దిగంబరునై వెళ్తాను అంటాడు. అనగా మన ఈ భూమి మీద ఏమీ లేకుండా వచ్చాం, ఏమీ లేకుండా వెళ్ళిపోతాం శరీర సంబంధంగా. కానీ మనం చేయవలసిన ఒక పని ఉంది, మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోకపోతే మన జీవిత గమ్యం అనేది లేదు. ఈరోజు మతాల పేరట అనేక మతాలు ఉన్నాయి, దేవుళ్ళుగా పిలువబడేవారు అనేక మంది ఉన్నారు. కానీ నిజంగా మన దేవుణ్ణి తెలుసుకోకపోతే, ఆ దేవుని గురించిన అవగాహన మనకు లేకుండా మన ఈ భూమి మీద కనుక కన్ను మూస్తే మన పరిస్థితి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఈరోజు భూమి మీద అనేక మంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడిన వారు ఉన్నప్పటికీ కూడా నిజంగా మన దేవుని కనపరిచిన వ్యక్తి చరిత్ర ఆధారంగా ప్రూఫ్స్తో సహా, అనగా దేవుడుండే ఆ పరలోకం నుండి వచ్చి ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించి మళ్ళీ మనకు మరో లోకం ఉంది, పరలోకం అని ఆయన చనిపోయి 3 దినాల తర్వాత పరలోకం వెళ్ళి తర్వాత 45 దినాలు అనేక మందికి ఆయన కనపడి పరలోకం అనేది మనకు ఉందని చెప్పిన వ్యక్తి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా తప్ప మనకు జీవితం లేదండి. యేసుక్రీస్తు ద్వారా వెళ్తేనే మనకు జీవితం, అనగా నిత్య జీవం. చనిపోయిన తర్వాత మనకు జీవితం ఉంది, అద్భుతమైన జీవితం. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు సాధ్యం. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి ఆయనే, తిరిగి పరలోకం వెళ్ళిన వ్యక్తి ఆయనే. ఆయన ఈరోజు క్రీస్తు పూర్వం అని మనం ఈ చరిత్రను లెక్కిస్తున్నాము. ఆయన శరీరధారిగా మన స్వరూపాన్ని ధరించుకుని పరలోకం నుండి వచ్చిన వ్యక్తి మనలా బ్రతికి మనకు ఒక అద్భుత లోకం ఉందని చెప్పినప్పుడు నమ్మకుండా అది మతమో ఏదో అనుకుంటే అది మన అమాయకత్వం. ఎందుకంటే చరిత్ర ఆధారాలు యేసుక్రీస్తు అనే మహావ్యక్తి పుట్టినట్టుగా, ఆయన తిరిగి 33 సంవత్సరాలు ఉన్నట్టుగా, ఆయన చనిపోయి తిరిగి లేచినట్టుగా ఈనాటికి కూడా ఆయన ఖాళీ సమాధి మనకి యెరూషలేము ఇజ్రాయెల్లో మనకు కనబడుతుంది. అలా యేసుక్రీస్తు సజీవుడై లేచాడని సువార్త 12 మంది ఆయన శిష్యులకు చెప్పి ఆ సువార్త నేటి వరకు కొన్ని కోట్ల మంది విశ్వసించారు. పరలోకం, దేవుని యొక్క పరదేశంలో పరలోకంలో చేరుకున్నారు. అదే సువార్త. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే మతంలో దిగడమో మతంలో ముట్టడం కాదండి. మతం నుంచి మనుషులు ఏర్పరచుకున్న మతాల నుంచి వేరై పరలోకం అనే సత్యం ఉందని తెలుసుకొని ఆ క్రీస్తు వల్ల జీవించి పరలోకం చేరడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ అనుక్షణం మనల్ని మనం మార్చుకుంటూ బ్రతికే విధానమే క్రిస్టియానిటీ, అనగా దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో పరలోకంలో అయితే ఎలా ఉంటుందో భూమి మీద కూడా దేవుని రాజ్యం ఎలా బ్రతుకుతుందో ఈరోజు క్రీస్తు సంఘాల్లో మనం చూస్తాం. అలా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని స్వరూపంలోకి, అనగా క్రీస్తు స్వరూపంలోకి మారి ఆ పరలోకం వెళ్ళే ఒక గొప్ప అదృష్టాన్ని మనం పొందుకోవాలని తండ్రి సంకల్పం. ఆయన సంకల్పం ప్రకారమే క్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ మతంగా చూస్తే మీకే నష్టం. ఆయన పరలోకం ఇచ్చి జీవాధిపతిగా మనం చూడాలి. నిజంగా ఎంత అదృష్టవంతులం అంటే దేవుడు మనం రక్షించడానికి తన ప్రియకుమారుని పంపించాడు. ఎంతో ప్రేమించాడు లోకాన్ని. ఇది మతం అనుకుని మరొకటి అనుకుని తిరస్కరించిన వారికి నష్టం తప్ప ఆయనకు వచ్చే నష్టమైంది. కాబట్టి సత్యాన్ని గ్రహించండి. మతంగా కాకుండా సత్యాన్వేషణ కలిగి సత్యాన్ని పరీక్షించి
దేవుని మార్గాన్ని ఏర్పరిచి దేవుని కొరకు బ్రతికి ఆయన కొరకు పరలోకం చేరుకోవాలని ఒక సహోదరుడుగా నా ఆశ, నా కోరిక.